మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో పరిస్థితులు ప్రమాదకరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి పరిస్థితులు, మిసైల్ అటాక్స్, డ్రోన్ అటాక్స్, మిసైల్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే తాజాగా మనం హర్మోజ్ జలసంధిలో ఇరాన్ టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడము, దాంతోపాటు అమెరికా కర్గ్ ఐలాండ్ మీద దాడులు చేయడం, మిలిటరీ బేస్ల మీద దాడులు చేయడం ఇవన్నీ కూడా చూసాం. అయితే ట్రంప్ తన మిత్ర దేశాలని, యుద్ధ నౌకల్ని ఆ ప్రాంతానికి పంపించాలని కోరుతున్నారు. అయితే ఏ దేశం కూడా దానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపించట్లేదు. ఎవరైనా యుఎస్కి యుద్ధ నౌకల్ని పంపిస్తే వాటి మీద అటాక్ చేస్తాం, ఆ దేశాల మీద ప్రతీకార చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు మనకి బయటికి ఏం కనిపిస్తుంది, లోపల ఏం జరుగుతుంది, ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం సురేష్ గారు, ఇప్పుడు ఓవరాల్గా పరిస్థితులు చూస్తుంటే యుఎస్ ఏదో అప్పర్ హ్యాండ్ కనిపించాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఇది వెస్ట్ ఏషియా పవర్ బ్యాలెన్స్ రీడిజైన్ చేయడానికి ఏదైనా యుఎస్ ట్రై చేస్తుందా? ప్రాబ్లం ఏమైందంటే యుఎస్ యుద్ధానికి తయారు కాకుండా వెళ్ళారనమాట. సడన్గా వెళ్ళినట్లు ఉన్నారు. ఒక ప్లాన్ లేదు వాళ్ళకి. ఎంట్రీ ప్లాన్ ఉంటే కానీ ఎగ్జిట్ ప్లాన్ లేదు. యుద్ధం ఎక్కడ ఆపాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. దానికి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు. ఫస్ట్ యురేనియం, ఇరాన్ యురేనియం ప్రాసెస్ చేస్తున్నారు, హై గ్రేడ్ ప్యూరిటీ దాకా వచ్చేసారు. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ వైపు నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం ఇరాన్ మీద దాడి చేశారు. దాడి చేసే ముందు వీళ్ళు ఒమాన్ లీడర్షిప్లో, ఒమాన్ మధ్యస్థులో వీళ్ళు మాట్లాడుకున్నారు, నెగోసియేషన్ చేశారు. జారెడ్ కుష్నర్, మన ట్రంప్ గారు సన్ ఇన్ లా, జెనీవాలో వీళ్ళతో చర్చలు నడిపారు. ఒకవైపు ఇరాను, ఒకవైపు అమెరికా, నడిమిట్లో ఒమాన్ మాట్లాడడం చాలా మట్టుకు ముందుకు వెళ్ళారు. వాళ్ళు ప్రోగ్రెస్ నడిచింది, కానీ ఎక్కడో చోటుకు వచ్చి ఆగిపోయింది. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు ట్రస్ట్ డెఫిసిట్ అంటారు. అంటే మన విశ్వాసం కోల్పోవడం. అది చాలా మటుకు మనం ఎంత బాగా మాట్లాడుకున్నా, ఎంత నవ్వుకున్నా, ఎంత స్మైల్ చేసినా, ఎంత షేక్ హ్యాండ్ చేసినా కానీ ఆ ట్రస్ట్ డెఫిసిట్ ఉండిపోతుంది. అంటే వీడు చెప్పింది నిజమా కాదా, వీడు అబద్ధాలు చెప్తున్నాడు కదా, వాడు అంటున్నాడు నేను ఆపేస్తాను యురేనియం ప్రాసెసింగ్ అంటాడు, కానీ వాడు చేయడు, నాకు తెలుసు. ఇది వీళ్ళ మనసులో ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఈ పరిస్థితుల్లోనే లాస్ట్ దాకా వచ్చిన తర్వాత వీళ్ళు కూడా తెలిసిపోయింది యుఎస్కి ఇరాన్ ఇంకా ముందుకు వెళ్ళడానికి రెడీగా లేరు. వాళ్ళు చెప్తున్నారు కానీ చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని. దీనికన్నా ముందు కూడా మనకు తెలుసు ఇదే ప్రాబ్లం ఒక 10 సంవత్సరాల ముందు కూడా వచ్చింది ఇష్యూ, ఇరానియన్ న్యూక్లియర్ ఇష్యూ వచ్చింది. అప్పుడు IAEA ఇన్స్పెక్షన్స్ అది ఇది, దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత శాంక్షన్స్ పెట్టారు. ఒబామా టైం నుంచి స్టార్ట్ అయింది. ఇది ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. సో ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే ఏదో నేను వచ్చాను కదా, నేను ఫినిష్ చేసి వెళ్తే బాగుంటుంది. ఇది ఆయనకంటే ప్రతి దాన్ని ఆయనే ఫినిష్ చేయాలని ఉంటుంది ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ గారు మెయిన్గా ఏం క్యాంపెయిన్ చేశారంటే నేను యుద్ధాలని ఆపడానికి వస్తున్నానని చెప్పి క్యాంపెయిన్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ యుద్ధం ఆగట్లేదు. నేను ప్రతి చోట యుద్ధం ఆపాను, ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే నేనే వెళ్ళి ఆపాను, ఆ రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళు నేనే వెళ్ళి ఆపాను, వాళ్ళు ఓకే అక్కడ థాయిలాండ్, కంబోడియా కొట్టుకుంటే నేనే ఆపాను, అక్కడ సోమాలియాలో ఎక్కడో ఒక ప్లేస్లో కొట్టుకుని అక్కడ కూడా నేనే ఆపాను, నోబెల్ పీస్ ప్రైజ్ నాకు. రష్యా యుక్రెయిన్ ట్రై చేశాను, అది వాళ్ళు ఇద్దరు పట్టించుకోవట్లేదు నన్ను. లాస్ట్లో ఇప్పుడు ఈయనే వెళ్ళి యుద్ధం మొదలుపెట్టాడు. సో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఫస్ట్ పాయింట్ వాజ్ యురేనియం. రెండవది వీళ్ళది బ్యాలిస్టిక్ మిసైల్స్, బ్యాలిస్టిక్ అండ్ డ్రోన్ మిసైల్ రెండు పెట్టుకోవచ్చు మనం, డ్రోన్స్ కూడా. ఇది వీళ్ళు ఆల్మోస్ట్ 50,000 నుంచి 60,000 మిసైల్స్ తయారు చేసుకున్నారు ఇరాన్. అంటే వాళ్ళకు టైం ఉండే చాలా మటుకు. ఫస్ట్ వాజ్ 12-day వార్ అని చెప్పి లాస్ట్ ఇయర్ జూన్లో జరిగిన ఒక యుద్ధం ఉంది ఇజ్రాయెల్తో. దాంట్లోనే తెలిసిపోయింది వీళ్ళు ఇజ్రాయెల్లో కొట్టగలిగారు, వీళ్ళు టెల్ అవీవ్ మీద అటాక్ చేశారు, బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేసిన. అప్పుడే అర్థమైపోయింది వీళ్ళ మిసైల్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ముందున్న మిసైల్ లాగా ఎక్కడ కొడితే ఎక్కడ పడుతుంది అని. అది హమాస్కి ఇచ్చేసారు అదంతా. హమాస్ వాడు కొడితే వాడి మీద వచ్చి పడ్డది 2-3. ఎందుకంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, ఎక్కువ లాంచింగ్ కెపాసిటీ. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాకి మంచి ఆయుధాలు ఇచ్చారు, టాప్ క్లాస్ ఇచ్చారు వీళ్ళు.
ఆ ఆయుధాలు వాళ్ళు బాగా వాడుకున్నారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. వాళ్ళ దగ్గర లాంచర్లు కూడా ఉండే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళతో పోరాటం చేస్తున్నారు సదర్న్ లెబనాన్లో. వాళ్ళ లీడర్షిప్ మొత్తం పోయింది, నస్రుల్లాని చంపేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా మిసైల్స్ ఉంది. అంటే ఎక్కడ దాచిపెట్టారో వాళ్ళు, పాపులేషన్ అడ్మిట్లో ఏదో ఇంటి లోపలనో అని. ఇవాళ పొద్దున కూడా ఒక ఇంటి మీద దాడి చేశారు, చాలామంది చనిపోయారు. అక్కడున్న లోకల్స్ ఏమన్నారంటే ఇదంతా నార్మల్ పీపుల్, ఇక్కడ ఉండే ఆర్మీ వాళ్ళు ఎవరు లేరంటే. తర్వాత ఇజ్రాయెల్ ఏమంటే మా ఇంటెలిజెన్స్ చాలా క్లియర్గా చెప్పింది, దీంట్లో ఉండేదంతా వీళ్ళే, హెజ్బుల్లా వాళ్ళే, దానికోసం వాళ్ళని కొట్టాము మేము. ఎనీవే, అది డిస్ప్యూట్లు ఉంటుంది ఎప్పుడు. ఈ లేటెస్ట్గా డాన్సింగ్ మిసైల్ అని కూడా ఏదో లాంచ్ చేశారు. అది ఒక ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేశారు. దాని రేంజ్ ఎంత ఉంటుంది సార్? 2000 కిలోమీటర్లు. అంటే ఎక్కడ దాకా కొట్టచ్చు వాళ్ళు? అమెరికా కూడా కొట్టచ్చు కావాలంటే, వాషింగ్టన్. సో ఈవెన్ ఇజ్రాయెల్ కొట్టచ్చు, కానీ దాని డిస్టెన్స్ బట్టి ఉంటుంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది. ఓకే, కానీ మన దగ్గర అగ్ని సిరీస్ ఉంది చూడండి, అట్లా ఎక్స్టెండబుల్ సిరీస్ ఉంటుంది. కానీ వాళ్ళు యాక్చువల్ ఫీల్డ్ ట్రయల్ చేశారు, కానీ టెస్టింగ్ ఇది దాన్ని యూజ్ చేయలేదు ఫీల్డ్ కండిషన్స్లో, యాక్చువల్ వార్ కండిషన్స్లో యూజ్ చేయలేదు. సో ఈ 2 కారణాలతోనే వీళ్ళు వెళ్ళారు. సో బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ డ్రోన్ టెక్నాలజీని మీరు ఆపేసేయండి, మీరు ఇంకా డెవలప్ చేయకూడదు. కానీ ఇరాన్ అన్నారు అది మా బేసిక్ ప్రొటెక్షన్, మా మీద ఎవరైనా దాడి చేస్తే వాడి మీద వేయాలి కదా, దానికోసం మేము పెట్టుకుంటాం అన్నారు. అమెరికా ఏమంటున్నారు, అది కాదు, మీరు దాన్ని ప్రయోగించే మొత్తం ఇజ్రాయెల్ మీద చేస్తున్నారు. ఈసారి వాళ్ళు ఏం చూపించారంటే, ఇజ్రాయెల్ ఏంటి, మేము పక్కన వాళ్ళు కూడా ఇస్తాం, పక్కన వాళ్ళు కూడా పడేస్తారు, వాళ్ళ మీద కూడా తీసుకెళ్ళి సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, కువైత్, ఒమాన్, ఖత్తర్, ప్రతి నేషన్ ఆ జీసీసీ ఏరియా, యుఏఈ కూడా సేమ్ అందరి మీద వేశారు తీసుకెళ్ళి. మనం ఏం చూస్తున్నాం అంటే చాలా స్పెసిఫిక్గా ఇరాన్ వాళ్ళ మీద ఏదైనా స్పెసిఫిక్ ఏరియాలో దాడి చేస్తే వాళ్ళు అదే దాడి వాళ్ళ మీద చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ తెహ్రాన్లో ఉన్న కొన్ని ఎయిర్పోర్ట్ అంతా ధ్వంసం చేశారు వీళ్ళు, మిగతా ఏరియాస్లో ఉన్న ఎయిర్పోర్ట్ ధ్వంసం చేశారు. వీళ్ళు ఏం చేశారు, దుబాయ్ మీద కొట్టారు. దుబాయ్లో ఎక్కడ కొట్టారు, ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు కొట్టారు. ముందు ఫస్ట్ కొడితే ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. ఎందుకంటే దుబాయ్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ దుబాయ్ది ఏంటంటే వాళ్ళు టూరిస్ట్ డెస్టినేషన్, లక్షలాది మంది టూరిస్టులు వస్తారు. అక్కడ అన్ని హోటల్ ఫుల్ ఉంటుంది, ఎప్పుడు ఇటు రూమ్ దొరకడం చాలా కష్టం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చి వాళ్ళ యూనిట్స్ అక్కడ పెట్టుకున్నారు, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, హెచ్ఎస్బిసి లాంటి బ్యాంక్స్ కానీ, చాలా మట్టి ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఒకటి ట్యాక్స్ లేదు, సో కార్పొరేట్ ట్యాక్స్ ఇస్ 0, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఆల్సో 0. అది పెద్ద ఒక అట్రాక్షన్. కానీ దుబాయ్ ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ డెస్టినేషన్. సో మీకు కాంపెన్సేట్ అయిపోతుంది అట్లా. సో వీళ్ళు ఒక ఇల్లు తీసుకోవాలంటే, లేకుంటే అపార్ట్మెంట్ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, లక్షలు ఉంటుంది పర్ మంత్. ఇప్పుడు ఇది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత తిరిగి అదే సిచ్యువేషన్కి వెళ్తారు, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళతో డబ్బులు ఉన్నాయి కదా, సో ఎక్కువ టైం పట్టదు వాళ్ళకి. డబ్బు లేనోడు ఏడుస్తాడు, నేను మళ్ళీ బిల్డింగ్లన్నీ ఎట్లా కట్టాలి, నేను ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా తీసుకురావాలి, టూరిజంని ఎట్లా తీసుకురావాలి. వాడేం చేస్తాడు, ఎయిర్ ఫేర్ రెడ్యూస్ చేస్తాడు. ఎమిరేట్స్లో ఉన్న ఎయిర్ ఫేర్స్ ఉంది కదా సార్, వాళ్ళ ఎయిర్లైన్ అది, ఎమిరేట్స్ ఎయిర్ ఫేర్ రెడ్యూస్ చేస్తారు. ఓకే, హాఫ్ ద డిస్కౌంట్ ఇస్తున్నాం, మీరు రండి దుబాయ్కి రండి. రోలర్ మొత్తం హోటల్స్లో తిరుగుతున్నాడంట, అంత ఫ్రీ అంటారు. అదే, సో దట్ ఇస్ వాట్ వాళ్ళ దే వెరీ అగ్రెసివ్ వాళ్ళు, మనం మెచ్చుకోవాలి దాంట్లో. ఇప్పుడున్న దాంట్లో దాని ప్రకారం పవన్ గారు మెయిన్గా ఇరాన్ ఇప్పుడు దాడి చేసి లాస్ట్లో వచ్చినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి వచ్చేసాం. మనం దీనికన్నా ముందు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి డిస్కస్ చేసాం, కానీ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఇవాళ మళ్ళీ బయటకు వచ్చింది. అది మనం ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం. ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి ఇక్కడ పరిస్థితి, గంటకు మారిపోతుంది. సో కర్గ్ ఐలాండ్, మీరు దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం. కర్గ్ ఐలాండ్ ఇస్ అ ఐలాండ్, ఒక 50 కిలోమీటర్ దూరం ఉంది ఇరాన్ నుంచి, కనెక్టెడ్ టు ఇరాన్, బట్ పైప్ లైన్స్తో, రోడ్ బ్రిడ్జెస్తో అంతా. వీళ్ళు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి వీళ్ళు ఆ బ్రిడ్జ్ నుంచి అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దాన్ని కనెక్ట్ చేశారు వీళ్ళు. వీళ్ళ ఆయిల్ అంతా ఎక్కడ ఆయిల్ ఉన్నా కానీ ఇరాన్లో తవ్విన తర్వాత అక్కడ నుంచి డ్రిల్ చేసి బయటికి తీసిన తర్వాత దాని పైప్ లైన్ ద్వారా కర్గ్ ఐలాండ్కి పంపిస్తారు. ఒక స్టాక్ పాయింట్ లాంటిది అది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, నింపుకుంటారు. దానికి 30 మిలియన్ బ్యారెల్స్ నింపుకోవచ్చు. 30 మిలియన్ బ్యారెల్స్ అట్ వన్ టైమ్ ఇది హోల్డింగ్ కెపాసిటీ. 3 కోట్ల బ్యారెల్స్. తో దాంట్లో ఎవ్రీడే ఒక 10 షిప్లు వచ్చి 10 షిప్పుల దాకా లోడ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది సముద్రంలో ఉన్న డెప్త్ తక్కువ అయిపోతుంది, షాలో అయిపోతుంది. సో పెద్ద పెద్ద ఈ లార్జ్ కార్గో వెసల్స్ కానీ, లార్జ్ పెట్రోలియం ట్యాంకర్స్ కానీ దగ్గరికి వెళ్ళలేదు, స్టక్ అయిపోతారు వాళ్ళు. సో ఈ కర్గ్ ఐలాండ్ అనే ప్లేస్లో డెప్త్ ఇస్ వెరీ గుడ్. సో దానికోసం ఇది యాక్చువల్లీ కట్టింది బ్రిటిష్ వాళ్ళు. ఓకే,
ఐ థింక్ అమోకో అనే ఏదో కంపెనీ ఉంది వాళ్ళది. ఇది ఐ థింక్ నౌ షెవ్రాన్ ఎవరో టేక్ ఓవర్ చేసుకున్నారు దాన్ని, యూఎస్లో టేక్ ఓవర్ చేసుకుని, యూఎస్లో కానీ వాళ్ళ బ్రాండ్ అమోకోనే వాడుతున్నారు. ఓకే, సో ఇట్లాంటి సారీ బీపీఎస్ టేకన్ ఓవర్, అమెరికన్ బ్రాండ్ అమోకో వాళ్ళు కట్టారు ఇది, ఈ కర్గ్ ఐలాండ్. ఆలోచించండి, 60s ఎక్కడ కట్టారు వాళ్ళు. దాని తర్వాత ఇరాన్ దాన్ని నేషనలైజ్ చేసేసారు 1979 తర్వాత. సో దానికి ఇప్పుడు ఇరాన్ నడిపిస్తున్నారు బాగా. ఇరాన్ ది నర్స్ అంటారు అది. ఇప్పుడు లాస్ట్ ఒక 6 నెలల్లో మనం, ఇండియా వాజ్ ద లాస్ట్ నేషన్, మనమే లాస్ట్ నేషన్ ఇది కొన్ని మనం ఆయిల్ తీసుకెళ్ళేటోళ్ళం. దాని తర్వాత మన మీద కూడా శాంక్షన్ పెడతా అన్నప్పుడు మనం జరిగిపోయాం పక్కనికి. ఓన్లీ నేషన్ డైలీ 5 ట్యాంకర్లు తీసుకెళ్తుంది చైనా. చైనా వాళ్ళ కోసం యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు మార్కెట్లో కూడా. ఎందుకంటే చాలా చీప్ రేట్లు ఇస్తారు. మన రష్యన్స్ మనకి ఎట్లా ఇచ్చారు $40, ఇంటర్నేషనల్ రేట్ $60 ఉన్నప్పుడు మనకు 40 ఇచ్చారు ఇది వరకు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు ఎవరు కొనడానికి రెడీగా లేరు మార్కెట్లో. సో ఇప్పుడు కూడా మనం అనుకుంటాం ఇది ఏంటి, ఇది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎప్పుడు పెడతారు, వీళ్ళు రష్యన్ మన మీద ఎక్కువ రేట్ చేస్తారు, చేయరు వాళ్ళు. దే వాంట్ ఇంక్రీజ్ ద రేట్. దానికి కారణాలు ఉన్నాయి. బికాస్ డెఫినేషన్ ఇస్ వెరీ క్లియర్. రష్యా నుంచి ఫ్రెష్గా తవ్వి తీసుకెళ్ళి అంటే డ్రిల్ చేసి తీసుకెళ్ళే ఆయిల్ కాదు ఇది. హై సీజ్ మీద ఉన్న ఆయిల్ షిప్లో పడి ఉంటుంది, ట్యాంకర్లు, పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి. అది సీలో తిరుగుతూనే ఉంటుంది, లేకుంటే ఒక ప్లేస్లో యాంకర్ వేసి కూర్చుంటారు వాళ్ళు. బేసిక్లీ అక్కడున్న షిప్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ వేసుకోరు వాళ్ళు. ఒక ఫ్లాగ్ లేకుండా సముద్రం నడిమిట్లో కూర్చొని ఉంటారు వీళ్ళు. ఈ పరిస్థితుల్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్యాంకర్ని బ్లాక్లో అమ్ముకుంటారు ఆయిల్. ఓకే, టెక్నికలీ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్లాక్లో అమ్ముకుంటారు. దో నంబర్ దందా ఏంటంటే అక్కడ వచ్చి అడుగుతారు, ఎంత ఉందో బాబు ఇది రష్యన్ ఆయిలా, నువ్వు అమ్మలేవు కదా మార్కెట్లో, దానికోసం ఇక్కడ ఉన్నావు, ఏం కావాలి చెప్పండి అంటే, ఎందుకు అమ్ముతావు అని అడుగుతాడు. నేను $60 అంటాడు. లేదు నేను 40 ఇస్తా అంటాడు. ఈ 50 ఏంటి సార్ అంటాడు. తను టమాటో ఎట్లా బార్గెన్ చేస్తాడు అట్లా బార్గెన్ చేస్తాడు. లాస్ట్లో బార్గెన్ చేసి వీడు ఫ్లాగ్ ఎక్కిచ్చేస్తాడు, ఏదో ఒక ఎక్కిచ్చేసి ఎక్కడికి అని చెప్పండి, ఓకే మనం జిబూటి ఆఫ్రికాకి వెళ్ళాలని వెళ్ళిపోతారు అక్కడికి. దీన్ని పట్టుకోవడానికి యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ని పెట్టారు. దీన్ని షాడో షిప్స్ అంటారు, గోస్ట్ షిప్స్ అని అంటారు. ఓకే, అంటే రాత్రిపూట ఏం కనిపించదు మీకు, లైట్లు ఉండవు, ఏముండవు, సడన్లీ చూస్తే సముద్రం నడిమిట్లో ఉంది ఇది. అట్లా గోస్ట్ షిప్స్. ఇది బిజినెస్ నడుస్తుండే. అయితే చైనా కూడా ఇప్పుడు అదే మొదలు పెట్టారు. చైనా డైలీ ఒక 5 షిప్పులు తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి. డైలీ లోడింగ్ కెపాసిటీ కర్గ్ ఐలాండ్లో ఇస్ అరౌండ్ 1.9 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. 2 మిలియన్ పెట్టుకోండి, మనం చెప్పింది 30 మిలియన్ వాళ్ళ కెపాసిటీ ఉంది, హోల్డింగ్ కెపాసిటీ. దాని నుంచి 2 మిలియన్ పర్ డే తీసుకెళ్ళొచ్చు, అంటే 20 లక్షలు డైలీ చైనా తీసుకెళ్తున్నారు. కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా షిప్లు అయితే వెళ్తుంది ప్రాబ్లం లేకుండా, చైనాకి ఏ ప్రాబ్లం లేదు. అదే టైంలో సౌదీ అరేబియా కానీ మిగతా దేశాలు ఆ ఏరియాలో ఉన్న ఇంక్లూడింగ్ యుఏఈ వాళ్ళ వైపు నుంచి ఏం వెళ్ళట్లేదు. మొత్తం మనకు తెలిసిన స్టోరీ తెలుసు మనకి ఇదేం జరిగింది అనేది. వీళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు ఇరాన్. అది అమెరికన్ కార్గో ఉండొచ్చు, లేకుంటే ఇజ్రాయేలీ ఉండొచ్చు, లేకుంటే ఇద్దరికి లేకుండా కనెక్షన్ ఏదైనా మూడో దేశం కూడా ఉండొచ్చు. వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ పేరు వినంగానే వాళ్ళు గూగుల్ కొడితే వాళ్ళకి వచ్చేస్తుంది. మర్చెంట్ షిప్పింగ్లో డీటెయిల్స్ అంతా ఉంటుంది, ఓనర్ ఎవరు, ఎక్కడి నుంచి, అదని వెబ్సైట్లో కొట్టినా కూడా వచ్చేసి వాళ్ళు కొట్టుతారు. అప్పుడు వాళ్ళు తెలిసిపోయింది అనుకోండి, ఓకే దిస్ ఇస్ యుఎస్ రిజిస్టర్డ్ అని. యుఎస్ ఓనర్ ఉన్నాడు కానీ రిజిస్టర్ చేసింది లైబీరియాలో, వీని కొట్టు, చిన్న హ్యాండిల్ మిసైల్ పెట్టి కొట్టేస్తారు, డ్యామేజ్ చాలా ఉంటుంది. అది భయం అమెరికాకి. ఇప్పుడు అమెరికా ఏమన్నారంటే ఈ ఆయిల్ జరగట్లేదు, సో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయింది మార్కెట్లో. ఎందుకంటే లోకంకి వెళ్ళాలి, వరల్డ్ కెపాసిటీ 20% ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు వస్తుంది. నాట్ జస్ట్ క్రూడ్ ఆయిల్, గ్యాస్ అండ్ ఫర్టిలైజర్. 40% వరల్డ్ ఫర్టిలైజర్ అదే రూట్ నుంచి వస్తుంది, ప్లాంట్స్ నుంచి, గల్ఫ్లో ఉన్న ప్లాంట్స్ 40%. సో ఈవెన్ యూఎస్కి వెళ్ళే కొంచెం ఫర్టిలైజర్ ఇక్కడ నుంచి వస్తుంది. కొంచెం రౌండ్ అబౌట్ రూట్ తీసుకోవాలి, కానీ ఎక్కడి నుంచి వస్తుంది. వీళ్ళకి వీళ్ళ దగ్గర ఫీడ్ ఉంది కదా, వీళ్ళు తయారు చేసుకుంటారు ఈజీగా, వీళ్ళకి ప్రాబ్లం లేదు. రైతులకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రాకపోతే, టైంకి కరెక్ట్. ఇప్పుడు ఇది ఓపెన్ పెట్టాలని చాలా మటుకు యూఎస్ డిసైడ్ చేసుకున్నారు, ఎందుకంటే లేకుంటే ఈ ప్రైసెస్ దిగదు. ఇప్పుడు దాకా 100 దగ్గర తిరుగుతుంది పెట్రోల్, నాకు ఇవ్వాలంతా తెలియదు ఆయిల్, కానీ ఇట్ ఈస్ రోమింగ్ అరౌండ్ 100 ఓన్లీ. అక్కడి చుట్టూ తిరుగుతుంది, $100 per barrel, $100 per barrel. అది 90 దాకానో, లేకుంటే 80, లేకుంటే 70 తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. యూఎస్ ఇప్పుడు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే, మనం కర్గ్ ఐలాండ్ పట్టుకుందాం. మొన్న దాన్ని బాంబ్ చేశారు, మీకు గుర్తుంటుంది.
ఓన్లీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రన్వే ఉండే నేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఉంది, దాన్ని కొట్టే మేము ఆయిల్ ఫెసిలిటీస్ని ముట్టలేదు ఉమ్, అని చెప్పి ట్రంప్ చెప్పారు క్లియర్గా. అంటే అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ స్ట్రాటజీ ఏంటనేది. ఒకసారి మీరు ఆయిల్ ఫెసిలిటీస్ని కొట్టారనుకోండి, ఇప్పుడున్న $100 $100 పర్ బ్యారెల్ ఉన్నది 200 అయిపోతుంది. అయితే వీడు కూడా బెదిరించాడు, వార్నింగ్ ఇచ్చాడు కదా, మమ్మల్ని కొడితే మేము మిడిల్ ఈస్ట్ లో మొత్తం అందరినీ అదే కొట్టేస్తాం. చేశారు కదా. ఉమ్, దానికోసం ఇవాళ దాకా వాళ్ళు ఆ ట్యాంకర్ ఆ ఫెసిలిటీస్ని ముట్టలేదు. ముట్టలేదు. దాని చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ యూనిట్స్ కొన్ని అంటే అక్కడ guns- కొడితే హర్మూజ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అదండి. అదే కదా అక్కడే ఉంది. సో అక్కడి నుంచి వస్తుంది కదా, అదే రూట్ నుంచి వస్తుంది హార్మోస్. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారంటే యూఎస్ ప్రపోజ్ వాళ్ళు కొన్ని మెరైన్స్ తీసుకొస్తున్నారు యూఎస్ నుంచి, సోల్జర్స్ వాళ్ళు. దాంట్లో కొంతమందిని తీసుకెళ్ళి ఖర్గ్ ఐలాండ్ మీద కూర్చోబెడతారు ఉమ్, పోలీస్ వన్ లాగా. ఉమ్. ఓకే, రష్యన్ వాడు చైనీస్ వాడు వచ్చిండా వాడి అక్కడ దాకా మీకు బై సీ రాణిస్తాడు వాడు? అదే ప్రశ్న ఇప్పుడు. ఉమ్. సో అది ఉందిలే, యూఎస్ కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు.